ఇప్పటికి మనం 20 కథలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాంరా. ఈరోజు చెప్పబోయేది 21వ కథ. ఇది వినడానికి చాలా సరదాగా ఉంటుంది, వినండి. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు వాళ్ళకు ఉన్న ఒక్క ఎకరం పొలంలో కూరగాయలు పండించుకుంటూ ఎంతో అన్యోన్యంగా కాపురం సాగించేవాళ్ళు. కానీ పాపం ఇద్దరికీ నాలుక మందం వల్ల విపరీతమైన నత్తి. ఒక్క తాతప్ప ఇంకా ఏ అక్షరం పలకపోవడంతో వాళ్ళ మాటలు ఒక కూతురు సుశీలకు తప్ప ఎవ్వరికీ అర్థమయ్యేవి కావు. వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఊరి జనం ఆ జంటను చూసి, ఆ బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరికీ భలే జత కుదిర్చాడు, దొందు దొందే అని నవ్వుకోవడమే కాదు, వీళ్ళకే ఇంత నత్తుంటే ఇక పుట్టబోయే సంతానానికి కొండనాలకు కూడా ఉండదేమో అనుకునేవాళ్ళు. కానీ ఆ దంపతుల అదృష్టం కొద్దీ చక్కని చుక్కలాంటి ఆడపిల్ల సుశీల పుట్టింది. తల్లి తండ్రి కూతుర్ని తుతి అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. సుశీల 3 ఏళ్లకే చిలుకలా పలుకులు నేర్చింది. పెరిగి పెద్దయ్యాక ఆ పిల్ల చురుకుతనం, మాటకారితనం చూసి అందరూ దేవుడు ఆ అమాయకులిద్దరికీ తెలివితేటలు, మాటలు అన్నీ దీనికే ఇచ్చాడు అంటూ సుశీలను ఎంతో అభిమానించేవాళ్ళు. సుశీల చక్కగా చదువుకోవడమే కాదు, చదువు పూర్తయ్యాక ఖాళీగా కూర్చోకుండా తోట పనిలో తల్లిదండ్రులకు సాయం చేస్తుండేది. ఒకరోజు పొలం నుంచి వంకాయలు కోసుకొస్తుండగా ఒక వృద్ధుడు చిలుక పంజరం పట్టుకుని, చిలక జోస్యం చెబుతాను రెండహో, ఉన్నది ఉన్నట్టు లేనిది చెబుతుంది మా చిలక, ఈ చీటీలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ అరవడం చూసి గబగబా దగ్గరికి వెళ్ళి కాసిన వంకాయలు అతడి జోలిలో పోసి, నాకు జోస్యం చెప్పు తాత అని అడిగింది. వెంటనే పంజరంలో ఉన్న రామచిలుక ఒక చీటీ తీసి బుడిబుడి అడుగులతో వచ్చి ఆమె చేతికి అందించింది. సుశీల ఆ చీటీలో నీకు మహారాణి యోగం పడుతుంది అన్న వాక్యం చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, చాలా చాలేవే చిలుకమ్మ, నువ్వు నీ బడాయి, నేను రాణిని కావడం ఏంటే మొద్దు అంటూ చిలుకను ముద్దుగా కసురుకొని ఇంటికి వచ్చేసింది. కొంతకాలానికి ఒకరోజు రామయ్య, సీతమ్మ పొరుగురులో కూతురికి మంచి సంబంధం ఉందని తెలిసి కాలినడకన వెళుతూ దారి పక్కనే ఉన్న చెట్లను చూసుకుంటూ సీతమ్మ ఒక చోట ఆగి నవ్వుతూ, తింత తెత్తు తూత తూతింతే అనగానే రామయ్య తూతే తాత తొత్తెత్తుకే అన్నాడు. వాళ్ళ మాటలు వెనకే మారువేషంలో గుర్రం మీద వస్తున్న దేశపు మహారాజు గారు చెవిన పడ్డాయి. వాళ్ళు ఏమనుకున్నారో అని ఆయన ఆశ్చర్యంగా 2-3 సార్లు మననం చేసుకుంటూ, అర్థం కాక వాళ్ళనే అడుగుదామని అనుకున్నా అప్పటికే గుర్రం వేగంగా చాలా దూరం వచ్చేయడంతో వాళ్ళు కనిపించలేదు. రాజుగారు ఆ తమాషాగా గుణం ఏంటంటే, ప్రతిదీ తెలుసుకోవాలని ఆయనకు విపరీతమైన ఆసక్తి. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే దాని అంతు చూడకుండా ఓ పట్టాన వదిలే రకం కాదు. అందువల్ల ఆ మాటల గురించి ఆలోచిస్తూ అంతఃపురానికి చేరి ఆతృత ఆపుకోలేక మహారాణిని అడిగాడు. ఆమె వెంటనే ఎవరో ఏదో పిచ్చివాగుడు వాగితే దాన్నే పట్టుకొని ఇంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు మహారాజా, వదిలేయండి అంటూ తేలిగా కొట్టిపారేసింది. కానీ రాజుగారి కుతూహలం తగ్గలేదు. మర్నాడే సభాసదులందరినీ ఆ మాటల అంతరార్థం చెప్పి బాగా ఆలోచించి చెప్పమని ఆదేశించాడు. కానీ అందరూ పెదవి విరిచారే తప్ప చెప్పలేకపోయారు. ఒక్క మహామంత్రి మాత్రం ఇదేదో గూఢచారులు పరస్పరం సమాచారాలు చేరవేసుకునేందుకు వాడే సాంకేతిక పదజాలంలా ఉంది మహారాజా అన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మాటలు వినగానే రాజుగారికి మరీ భయం పట్టుకుంది. ఆ వాక్యాలకు అర్థం చెప్పిన వారికి 1000 వరహాలు బహుమానం ఇస్తానని దేశం నలుమూలలా దండోరా వేయించాడు. అనుకోకుండా నీళ్ల కోసం చెరువు దగ్గరకు వచ్చిన సుశీల ఆ చాటింపు విని వెంటనే వాటికి అర్థం నేను చెబుతానని ఆ చాటింపు వేసే వ్యక్తి ద్వారా రాజుగారికి కబురు పెట్టింది. రాజుగారు తక్షణమే ఆమె కోసం పల్లకి పంపించారు. సుశీల అందంగా అలంకరించుకొని అందలం ఎక్కి రాజసభలో అడుగుపెట్టింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన యువరాజు సురేంద్రుడు ఆమె ఏం చెప్తుందోనని తండ్రితో పాటు ఆసక్తిగా ఎదురు చూడసాగాడు. రాజుగారు ఆమెకేసి సాదరంగా చూస్తూ, తింత తెత్తు తూత తూతింతే తూతే తాత తొత్తె తుత్తతా, అమ్మా ఈ వాక్యాల గురించి నీకు తెలుసన్నావు కదా, త్వరగా చెప్పు తల్లి, అదేంటో తెలుసుకోవాలని మాకు ఎంతో ఆందోళనగా ఉంది, దయచేసి చెప్పు అని ప్రాధేయపడ్డాడు. సుశీల నవ్వుతూ, భయపడకండి మహారాజా, ఇది నా తల్లిదండ్రుల సంభాషణ. కొద్ది రోజుల క్రితమే వాళ్ళు ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు. దారిలో చింత చెట్టు కనిపించి ఉంటుంది. అందులో ఒకళ్ళు చింత చెట్టు పూత పూసిందే అనగానే మరొకరు పూసే కాలం వస్తే పూయదా అని ఉంటారు, అంతే. వాళ్ళిద్దరికీ తాతప్ప ఇంకా ఏ అక్షరం పలకదు. అందుకే మీ చాటింపు వినగానే నేను కూడా శత్రువులు రహస్య సమాచారం చేరవేసేందుకు ఉపయోగించే పదాలేమోనని మీరు భయపడతారని మీ సందేహాన్ని నివృత్తి చేయడానికే వచ్చాను, అంతేకాని మీరిచ్చే బహుమతిని ఆశించి కాదు. ఇప్పుడు మీ అనుమానం, భయం తొలగిపోయినట్లే కదా, మరి నాకు సెలవిప్పించండి అంటూ వినయంగా చేతులు జోడించింది.
ఇంత చిన్న వయసులోనే అనుభవజ్ఞుడైన మంత్రిలాగా అంత బాగా ఆలోచించగలిగిన ఆమె విజ్ఞతకు, వినయ విధేయతలకు మహారాజు ఎంతో ముచ్చటపడి ఆమెకేసి రెప్పవాల్చకుండా చూస్తున్న కుమారుడి అంతర్యాన్ని గ్రహించి వెంటనే రామయ్యను, సీతమ్మను సగౌరవంగా రాజ్యానికి రప్పించి ఒక శుభముహూర్తంలో సురేంద్రుడికి, సుశీలకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. చిలక జోస్యం నిజమై ఒక పేదింటి పిల్ల మహారాణి కాగలిగింది. అదర్రా పిల్లలు కథ. అలా అని మంత్రాలకు చింతకాయలు రాలుతాయని, చిలక జోస్యం ఫలిస్తుందని గుడ్డిగా నమ్మకంటే, ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. ఆ ఆశతోనే మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉత్సాహంతో మనుగడ సాగించాలి. అర్థమైందా? సరే, మరో కథతో మళ్ళీ మీ ముందుంటాను.